ఎప్పుడు అడిగినా ఆదివారం చిక్కుడియా అంటాడు. ఇవాళ చికెన్ అట. అంచనా ధైర్యం చేసినావు. మనం ఏడిపోయినా చేపల స్పాట్ చూస్తాం కదా, వచ్చే రూట్లో హైవే రూట్లో పక్కపంటి పెద్దది ఉంది, మంచి స్పాట్. చూడాలి, ఎప్పుడైనా వీలైతే అటు పోయి చేపలు అయితే పట్టాలి. బిర్యానీ అయితే వచ్చేసింది. ఎట్లుందిరా విజయ్? హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. యాజ్ యూజువల్ జిమ్ వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయింది. అండ్ ప్రతిరోజు లాగానే ఈ రోజు కూడా నెక్స్ట్ లెవెల్ వర్కౌట్ అయితే చేసినాము. ఈ రోజు హైదరాబాద్ పోతున్నాం. ఎందుకో మీకు అందరికీ ఆల్రెడీ తెలిసిందే, ఐఫోన్ డెలివరీ కోసం. అండ్ రేపు కూడా హైదరాబాద్ పోతున్నాం. అదేంటి అనేది మెయిన్ ఛానల్ వీడియో అయితే వస్తుంది. మన డైట్లో కొన్ని ఐటమ్స్ అయితే మిస్సింగ్ ఉన్నాయి, అవి తీసుకురానికి రిలయన్స్ అయితే పోతున్నాము. ఇంకా దాంతో పాటుగా ఇంకా కొన్ని ఐటమ్స్ కూడా అవసరం ఉన్నాయి, అవన్నీ తీసుకొని ఇంటికి అయితే పోవాలి. ఆ తర్వాత మండే రోజు అప్లోడ్ అయ్యే వీడియోని ఎడిట్ చేసి, అంటే మనం స్పైసీ నూడిల్స్ తెప్పించినాం కదా, ఎడిట్ చేసి తర్వాత హైదరాబాద్ అయితే వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడు లెట్స్ గో టు రిలయన్స్. 8 గంటల వరకు ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళే ప్లాన్ అయితే ఉండే, బట్ ప్లాన్ వచ్చేసి బిస్కెట్ అయితే అయింది. మనకు జిమ్లోనే 8:15 అయింది. అండ్ ఈరోజు సండే కాబట్టి సండే స్పెషల్ మటన్. సో ఇది తీసుకునేసరికి ఇక్కడ ఇంకో అర్ధగంట అయింది, ఫుల్ క్రౌడ్ ఉండే. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం. పోయి ఆ వీడియో ఎడిట్ చేసి దాన్ని అప్లోడింగ్కి పెట్టి ఆ తర్వాత మనం హైదరాబాద్కి అయితే వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇంటికి అయితే వెళ్తున్నాం. టైం వచ్చేసి దగ్గర 12 అయితే అవుతుంది. మనం జిమ్ నుంచి 8:30కో 8:15కో బయటికి వెళ్ళినాం. అప్పటి నుంచి ఇప్పటిదాకా మన మిగతా వర్కులు చూసుకోనికి, తిననీకి, ఫ్రెష్ అప్ కానీ దానికి సరిపోయింది. యాక్చువల్గా సిటీకి 8కి వెళ్దాం, 10 వరకు సిటీలో ఉందాం అనుకున్నాం. ఇప్పుడు వచ్చేసి ఎల్లుడే 12కి వెళ్ళినాం. ఏదో వారు అవుతాం, నైట్ అయితే కంపల్సరీగా లేట్ అవుతుంది కావచ్చు. ఎందుకంటే ఒక్క వర్క్ లేదు, మనకు 2-3 వర్కులు ఉన్నాయి. అరే పక్క ఫోన్ తీసుకున్నావా? తీసుకోలేదు. అరే అటు హోమ్ కావచ్చు, అది ఇలా కలవడం కలవదు. మనకు ఆనే లేట్ అయిపోతుండొచ్చు. ఆయన సండే కదా, మనం తెలుసుకున్నా వచ్చేది చక్కగా హైవే ఎక్కుతాం. రేపు తీసుకోవాలండి, దానికోసం లోపలికి వద్దాం. ఈ రోజు తీసుకోవచ్చు, ఇచ్చి మళ్ళీ రేపు తీసుకోవచ్చు, తీసుకురావచ్చు, చేయించుకొని తీసుకోవాలి కదా దానిలో వాళ్ళు ఏమైందో. ఇప్పుడు వచ్చేసి ఒక చోట ఆగినాము. ఎందుకు ఆగినామంటే మన ఫైర్ ఎక్స్టింగ్విషర్ మొన్న నింపించుకొచ్చినాం కదా, అది వచ్చేసి పని చేస్తలేదు. దాంట్లోకి మనకు CO2 బయటకు వస్తలేదు. ఒకవేళ ఆ షాప్ తీసి ఉంటే దాన్ని తీసుకుపోయి చూపెట్టి మళ్ళీ తీసుకురావాలి, రిపేర్ చేయించుకొని. సో అందు గురించి ఆయన ఒకవేళ షాప్ ఓపెన్ చేసి ఉంటే అది కూడా తీసుకుపోవాలి. సండే లేదు ఓపెన్ లేదా? అయినా ఈరోజు ఒక్కరోజే కాదు, మనము రేపు కూడా పోతాము హైదరాబాద్. సో రేపు అయితే తీసుకుపోవాలి దాన్ని. లెట్స్ గో. దింపిగా కనిపించలేదు అనుకుంటురా, వాళ్ళ ఊరు మీదకే పోతున్నాం. అట్లే వాడిని ఎక్కించుకొని పోతాం. ఇక వాడు వాళ్ళే ఉన్నాడట, వేసుకుపోవాలి బయట. తిన్నారా? తిన్నా. ఏం కూర? ఎప్పుడు నిజం చెప్పురా, నిజం చెప్పు. నిజం. వీడు ఎప్పుడు అడిగినా ఆదివారం చిక్కుడియా అంటాడు. ఇవాళ చికెన్ అట. అంచనా ధైర్యం చేసినావు. నాటి కూడా పారం కూడా పారమేనా? సపరేగా ఎందుకన్నా ఆమె 700 వస్తాయి అంట. ఇది 300 అంటే 400 సేవ్ చేసుకున్నాడు. అన్ని ఆలోచించే చేసుకున్నాడు. డింపిగా మజాకేనా? మన డింపిగాడు రోజు వచ్చేటప్పుడు బొట్టు పెట్టుకొని రాడు. ఈరోజు ఏందో వెరైటీగా బొట్టు పెట్టుకొచ్చిండు. హైదరాబాద్ పోతున్నామని ఎంతో ఖుషితో బొట్టు పెట్టుకొని వచ్చి అందరు బొట్టు పెట్టుకుంటే కనిపిస్తాడు, పెట్టుకుంటారా డిఫరెంట్ గా. అదేం కనిపించదు, ఇక చిన్న సుక్క. అరే డింపిగా, నాకు డౌట్ రా, అడిగితే ఏమనుకోదు మరి. మీరు కుర్మలేగా కుర్మలేగారా గొర్రెలు కాసేది బాగా, గొర్రెలు మేకలు మీకున్నాయారా? మటన్ తింటావారా? మరి సస్పెన్స్ నమ్మకూడరా? కాసేదే మీరు కదా, ఎట్లా తినబుద్ధి అవుతుందా? కోళ్ళు తాగితే కోళ్ళు తినబుద్ధి అది ఎక్కువ. మీరు మేకలు దాచి మటన్ తినబుద్ధి అవుతారా? ఏమన్నా యాక్సిడెంట్ చచ్చిపోతాయి కదా, అది తింటారా? అంటే యాక్సిడెంట్ అయినా ఇట్లా ఏమో కానీ ఇప్పుడు బాగా చచ్చిపోతాయి కదా.
ఇక పోతుంది అనేదాని పోతారా? యాక్సిడెంట్ అయితే తింటామని ఆవుర్రా వానికి ఇంకా అసలు క్వశ్చన్ అడగలేవాన్ని. మేకలకు సూదులు ఇస్తారా కోళ్ళకి ఇచ్చినట్టు? పెద్ద విరానికి ఇట్లా ఏమన్నా దానికి ఏమన్నా రోగం ఇట్లా వచ్చినప్పుడు అన్నిటికి ఇస్తారు. తొడకిస్తారా మెడకిస్తారా? రెండు గీడ మెడ కింద ఉంటాయి కదా, మెడ కాడ తొడకి. అంటే నీకు మేకకు సూది ఏడిస్తారో నీకు కన్ఫామ్గా తెలుసు అన్నట్టు. నువ్వు ఒకవేళ మటన్ తినికి పోతే ఏ సప్ప తీసుకొస్తారా? మనం నచ్చింది తెచ్చుకుంటాం. ఆయన వాడు నీకు తెలుసు కదా, తొడనో మెడనో ఇస్తే దానికి సూది ఇచ్చిరా నీకు ఎరిగే. అది ఇస్తే మరి అదే సప్ప కడిగేసి ఇస్తే తీసుకుంటాం. తింటావా? నీకు అక్కడ సూది ఇచ్చిరని తెలిసినా కానీ అంటే సూది ఇస్తే మొత్తం దానికి మొత్తం ఉంటుంది కదా అన్న. ఇప్పుడు ఒక గొర్రెకి ఒక దగ్గరనే ఇస్తాం, ఒక దగ్గరనే ఉంటుందా? స్ప్రెడ్ అవుతుందా? అంటే ఏ తిన్నా ఇక సూది ఇచ్చింది తిన్నట్టే. ఏ తిన్నా ఆ మందులు తిన్నట్టే, ఆ సూదులు తిన్నట్టే. చికెన్ తిన్నా సరే, మటన్ నాటుకోళ్ళ సంగుస్తురు తిన్నా సూదులు. ఇక రెండు తెచ్చి తాదుకుంటేనే మనం ఇక ప్యూర్ తిన్నట్టు. మన మీద తాదుకోవాలి. గొర్రెలకు బూరు వేరుగా నీకు కూడా ఇస్తారా? అదే బూరు కడిగేస్తారు, మళ్ళీ తొందర వేరుగా నీకు ఏం చేస్తారా? నూనె ఇట్లా పెడతారా? హైదరాబాద్కు కేవలం ఒక్క పని కోసమే పోతలేము, దగ్గర దగ్గర 4 పనులు అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి గ్రావిటీ జిప్కి అయితే పోతున్నాం. గ్రావిటీ జిప్ అంటే నార్మల్గా పారాషూట్ వేసుకొని ప్లేన్లోకి వెళ్ళి దుంకుతుంది చూడు, అసొంటిదే. ఇది ఒక పైప్ లోపల ఉంటుంది అన్నమాట, తయారు చేసింది. డైరెక్ట్ ప్లైన్లోకి వెళ్ళి దుంకకుండా కిందికి వెళ్ళి మీదికి లేస్తుంది. వెరైటీ ఉంటుంది. ఆ కార్యక్రమం కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి వెళ్ళి ఐఫోన్ తీసుకోవాలి. ఐఫోన్ నుంచి వెళ్ళి ఫైర్ ఎస్టింగ్విషర్కి పోయేది ఉండే, కానీ షాప్ బంద్ ఉంది ఈరోజు. అది క్యాన్సిల్ అయిపోయినట్టు. అంటే దగ్గర దగ్గర మనకు 4 వర్క్స్ అయితే ఉన్నాయి. ఈరోజు ఇంకా సండే కాబట్టి ఒక 2-3 వర్క్స్ స్కిప్ చేస్తున్నాం. మా బాబు ఏమంటాడంటే హైదరాబాద్ పోయినప్పుడల్లా ఒకటే పని పెట్టుకొని పోవాలరా అంటాడు. ఇలా సక్సెస్ఫుల్గా 4 పెట్టుకొని పోతున్నాం. మరి 4 కంప్లీట్ అయితే కావాలి చూడాలి. ప్రజెంట్ వచ్చేసి గజ్వెల్ దాకా అయితే గాయస్ రీచ్ అయినాము. అవుటర్ రింగ్ రోడ్ మీకని పోతున్నాము. ఇది అవుటర్ రోడ్ కాకముందుకు మనం గజ్వెల్ లోపలికి అయితే పోతుంటే అప్పుడు ట్రాఫిక్ వల్ల చాలా లేట్ అవుతుండే. బట్ ఈ రోడ్ అయిన తర్వాత ఇక మనం ఎక్కడ వెయిట్ చేసే లేదు, చక్కగా కొట్టుడే. ఇక ఇప్పుడు గజ్వెల్ నుంచి వెళ్ళి మనం షామీర్పేట దాకా ఇదే హైవే మీద పోతాం. షామీర్పేట నుంచి అవుటర్ రింగ్ రోడ్ ఎక్కాలి. దగ్గర దగ్గర వర్గల్ దాకా అయితే వచ్చినాం. సరస్వతి మాత గుడి ఉంటుంది కదా ఇక్కడ. ఎంతమంది వచ్చారో కామెంట్ చేయాలి. ఏంటి ఎట్లా అనిపిస్తుందిరా? కక్క అయితే రాదుగా, ఆయన కక్కే నా మీద. మటన్ వేసుకొని గట్టిగా తినొచ్చినా. నేనే అందరం తిన్నాం. అన్ననేమో మంచి ఒక పునుకు తీసిండు గజ్వేల్ నుంచి షామీర్పేట దాకా. నాకు అవుటర్ రింగ్ రోడ్ ఎక్కినాక నిద్రలు అనిపిస్తుంది. ఒరే మాడుకోవడానికో టేక్ ఆఫ్ అవుతుందిరా. మనం ఏడిపోయినా చేపల స్పాట్ చూస్తాం కదా, వచ్చే రూట్లో హైవే రూట్లో పక్కపంటి పెద్దది ఉంది, మంచి స్పాట్. చూడాలి, ఎప్పుడైనా వీలైతే అటు పోయి 2 చేపలు అయితే పట్టాలి. గదే అంటే మరి రాంగా స్టిక్కులు పట్టుకొని వస్తాం కదా, అలా ఒకసారి ట్రై చేద్దాం, పడితే ఏమో చూస్తాం. ఫైనల్గా హైదరాబాద్ లోపలికి అయితే ఎంటర్ అయినాం, గండిపేటలకి. మనం ఫస్ట్ పోయేది గ్రావిటీ జిప్కి అయితే పోతున్నాం. పనిలో పని మన మెయిన్ వీడియో కూడా షూట్ చేస్తున్నాం. ఇప్పుడే కోకాపేట అయితే వచ్చినాం. కోకాపేట నుంచి వాళ్ళు చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నా లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఫైనల్లీ మనం గ్రావిటీ జిప్ దగ్గరికి అయితే వచ్చినాం. మన వాళ్ళు వచ్చేసి అక్కడ కౌంటర్ దగ్గర మాట్లాడుతున్నారు అవన్నీ. ఇట్లాంటి లొకేషన్ లైఫ్లో ఫస్ట్ టైం ఇట్లాంటివి చూస్తానో లేదో అనుకున్నా, అట్లుండే సిచ్యువేషన్ అప్పుడు. ఇప్పుడైతే మొత్తం మారిపోయింది. అదే ఎగిరేది గ్రావిటీ జిప్. అక్కడ మీకు కనిపిస్తుంది అది వెనక, మనోని వెనక అలానే ఎగిరేది. అలా అన్న పోతాడు, అలా పోగానే ఏరి ఇట్లా మీదకి వెళ్ళి సప్పని వెళ్ళిపోతుంది. అన్న ఎగురుతాడు మీదికి, ఆ పైనకి.
దింపిగా లిఫ్ట్ కే భయపడుతుండు వీనికి ఎగిరైతే ఎట్టుండు ఇలా ఇక్కడ కూర్చునేది మంచిగా ఉంది దారి ఇటు రారి యా మస్తు ఏం కనిపించలేదు కానీ ఇలా 1 hour later. గ్రావిటీ జిప్ ఫ్లై అయితే అయిపోయింది బావ ఎట్లా అనిపించింది బావ నాకేమనిపించింది అంటే ఒకసారి డింపి గానే పంపిస్తాం అని కూడా అనిపించింది అంటే దాని పైన అట్లే అవదాన్ని నేను ఒక్కనే ఎగిరినా కదా మస్తు అనిపించింది. ఈ జింగడిగానే ఎగురుతావా అంటే ఎగురుతావా అంటే వీళ్ళ పట్టాడు పైపులా ఎగురుతా అన్నాడు. నేను ఎగరగానే చూసి అబ్బో మనతో కాదు. డింపియాన్ కోసం అయితే గాయస్ అలా దగ్గర 10-15 ఫ్యాన్లు ఉన్నాయి. అది ఏందో ఏమో కిందికి గాలి మొత్తం మీది పంపిస్తుంది. ఎగిరిపోతాడు వాడు. డింపియానికి అవసరం లేదు, ఒక ఫ్యాన్ అయితే సరిపోతుంది చిన్నది. ఫ్లయింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ టాస్క్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనం 3 టాస్కులు మిగిలి ఉన్నాయి. ఇక్కడ నుంచి వెళ్ళి టీ హబ్ అయితే వెళ్తున్నాం మాదాపూర్. ఇంతకుముందు మనం ఈవెంట్ వెళ్ళిన దగ్గరనే ఒక వర్క్ అయితే ఉంది. ఆ వర్క్ని రివీల్ చేయదలుచుకోలేదు. అది ఒకవేళ కన్ఫర్మ్ అయితే మేము చాలా చూస్తారు, ఒకవేళ కన్ఫర్మ్ కాకపోతే చెప్తాం ఇదే బ్లాగ్లో ఏంటిదని చెప్పేసి. ఆ సెకండ్ టాస్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా స్టిక్స్ దగ్గరికి వెళ్దాం. ఫ్లయింగ్ చేసినప్పుడు ఆ కన్నదాలు పెట్టారు కదా, బయట జింగిడి ఉన్నాయి. అది ఒత్తుకపోయి మొత్తం నెత్తి కట్టు పడ్డది. మేము నార్మల్గా పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోపాం. పెట్రోల్ బంక్లో క్యాన్లో తీసుకొని తర్వాత కార్లో పోసుకుంటాం. అంటే దేంట్లో అవసరం ఉంటే దాంట్లో. అయితే మొన్న దీంట్లో క్యాన్లో తీసుకొచ్చి పోసినాం, సగం దాకా వచ్చింది. ఇప్పుడు చూస్తే మళ్ళీ ఒకటే పాయింట్, హైదరాబాద్కి వచ్చినాక అంతే, రింగ్ రోడ్ మిగిలి కోకాపేట దగ్గరకు వచ్చినాం అంతే. సగం ట్యాంక్ ఖాళీ. ఇది మైలేజ్ ఇస్తలేదా లేకపోతే ఇది స్మూతింగ్ డ్రైవింగ్ లేదా మరి 120 వచ్చినాం. దాని అయినట్టుంది మొత్తం. ల్యాంబో తీసుకొస్తే అయిపోరా, గ్యాస్ మీద వద్దాం మంచిగా 500 గ్యాస్ కొట్టించద్దు. నింపించిన మొత్తం ఫుల్ డింపి నడిపినా నడపది. ఎవరైనా కుదిరా నో ప్రాబ్లం దానికి. ఇటు సైడ్ పోదాం ట్యాక్సీ తీసుకొని. మన అది ఉన్నది కదా మన బ్రాండ్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ అని ప్రమోషన్ అవరా. 3 hours later. ఇప్పుడైతే దిల్సుఖ్ నగర్ అయితే పోతున్నాం ఐఫోన్ స్టోర్ కి. గైస్ మీరు చూడొచ్చు ట్రాఫిక్ ఎంత ఉందో. 5 కిలోమీటర్ పోనీకి గంట సేపు పడుతుంది. ఇంకా మన ఇంటి దాకా పోయే వారికి ఎంత అవుతుందో 12 అవుతుంది కావచ్చు ఈ ట్రాఫిక్కి ఎల్లుడు. మళ్ళీ ఐఫోన్ తీసుకొని ఐఫోన్తో పాటుగా ఇంకా చాలా యాక్సెసరీస్ తీసుకుంటున్నాము. ఇవి వచ్చేసి దాని కవర్, దాని కేసు, నెక్స్ట్ వచ్చేసి టెంపర్ గ్లాస్, లెన్స్ ప్రొటెక్షన్, చార్జర్, ఎయిర్ ట్యాగ్స్. మన స్పైడర్ గార్డ్ మిస్ అయ్యాను కదా, ఇప్పుడు ఇది పెడితే ఎటు పోదానంట. సాటిలైట్తో ఎంత దూరం పోయినా దొరకబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఒక బిస్ట్ 1 TB iPhone 15 Pro Max 1 TB అన్బాక్సింగ్ అయితే ఫస్ట్ ఎవర్ యాపిల్ ప్రోడక్ట్. అండ్ అన్న వచ్చేసి మన సబ్స్క్రైబర్ చాలా యూస్ఫుల్ కావచ్చు, వచ్చిండు ఇది కొంటున్నామని చెప్పేసి. ఇప్పుడైతే అన్బాక్సింగ్ చేస్తాను. ఇది మన నెక్స్ట్ వ్లాగింగ్ కెమెరా 2 లక్షలు. దీంతో మనకు కేబుల్ వచ్చింది ఒకటి అంతే. ఇక దీనికైతే ఇప్పుడు గ్లాస్ ప్లస్ ఒకటి వేపిద్దాం. చూడు బ్రా ఎట్లా ఐఫోన్ అన్బాక్సింగ్ అయితే అయిపోయింది. ఐఫోన్ చార్జర్ అన్బాక్సింగ్. మొన్న స్పైడర్ గార్డ్ మిస్ అయినప్పుడు చాలామంది కామెంట్ చేసిరు కదా, దానికి ఒక ఎయిర్ ట్యాగ్ పెట్టరు అన్న, ఎయిర్ ట్యాగ్ పెట్టరు అని చెప్పేసి. ఎయిర్ ట్యాగ్ ఒక్కటి కాదు మొత్తం 4 తీసుకున్నాం. Finally, phone is ready.
ఫైనలీ గాయస్ అనుకున్న డ్రీమ్ వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మీరు చూస్తున్న వ్లాగ్ వచ్చేసి మన ఐఫోన్ 15 Pro Maxలో అయితే షూట్ అవుతుంది. క్వాలిటీ ఎట్లా వస్తుందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మన బ్రదర్ వచ్చేసి 600K స్పెషల్ అండ్ ఈ ఐఫోన్ కొన్నందుకు వద్దు అనగా కేక్ తీసుకొచ్చిండు. ఏమిట్రన్నా కారణం ఉందా మరి అక్కనే పోదాం మరి. సో కేక్ కట్ చేసి ఇంటికి అయితే వెళ్ళాలి. క్వాలిటీ ఎట్లా వస్తుందో కామెంట్ మాత్రం చేయరు గాయస్. 2 లక్షలు పెట్టినాం, ఆ మాత్రం ఉండాలి ఇక. కేక్ తీరా కోబ్రా కేక్ 600K స్పెషల్ కేకు. కేక్ అయితే కడిగేద్దాం. డైట్ బ్రేక్ చేద్దామని ఎప్పటి నుంచి చూస్తాను. ఫైనల్లీ కంప్లీట్ అయింది. జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఘోరంగా ట్రాఫిక్ ఉంది. హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఇదే ప్రాబ్లం, ట్రాఫిక్తో మెయిన్. అండ్ ఇగో మ్యాప్ పెట్టినా ఇక వెళ్తున్నాం ఈ ట్రాఫిక్లో పడి. అండ్ బ్లాగ్ వచ్చేసి ఎలా షూట్ అవుతుందిరా మన వాళ్ళు వచ్చేసి కేక్ మొత్తం అన్నం తిన్నట్టు తింటారు. ప్రజెంట్ వచ్చేసి గాయస్ ఉప్పల్ జంక్షన్ దగ్గరికి అయితే రీచ్ అయినాము. ఇక్కడ నుంచి సీదా ఎదురు గట్కేసర్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి అదే రూట్లో చక్కగా కొడితే మన ఒక దగ్గరికి అయితే ఏరుతాము. ఒక దగ్గర ఆగాలి, ఏడ ఆగుతాం ఏం కథ అనేది ముందు అయితే లాగా చెప్తా. సో స్టే ట్యూన్. కార్ వచ్చేసి 120 km/h స్పీడ్తో అయితే పోతుంది. ఈ అవుటర్ రింగ్ రోడ్ మీద ఏం లేదు ఎదురుగా. దీని మీద పోతుంటే ఎట్లా అనిపిస్తుంది అంటే ఎయిర్పోర్ట్లో ఏరోప్లేన్ టేక్ ఆఫ్ టైంలో పోతుంది చూడు, సేమ్ అట్నే అనిపిస్తుంది. కాకపోతే ఇది ఎగురుతలేదు, అది ఎగురుతుంది, అంతే తేడా. ఒక ప్లేస్ కాడ ఆగబోతున్నామని చెప్పినా కదా, ప్లేస్ వచ్చేసి ఇదే బృందావన్ గ్రాండ్. మీకు అందరికి తెలిసిందే. ఇక్కడ మేము ఎప్పుడు వచ్చినా సరే లంచ్ టైంలో వస్తే లంచ్ చేస్తాం, డిన్నర్ టైంలో వస్తే డిన్నర్ చేస్తాం. సో ఇప్పుడైతే ఇక్కడ డిన్నర్ చేసి ఆ తర్వాత వెళ్ళాం ఇంటికి. అన్న ఏదో ఏమో తీసుకున్నట్టుగా మెనూ తాగుతుండే కదా, లాస్ట్ తీసుకునేది కదా చికెన్ బిర్యానీ. డైరెక్ట్ తీసుకుంటే అయిపోతుంది కదా. నార్మల్ బిర్యానీ ఉందా? ఆ కుర్చీకి మన అంగికి మొత్తం మ్యాచ్ అయిపోయింది. చలి పెడుతుందారా? పోయేటప్పుడు అన్న వచ్చేసి ఒక విషయం అయితే చెప్పిండు. ఏంటంటే ఈరోజు 4 పనులు ఉన్నాయి, చూడాలి వచ్చేటప్పుడు ఎన్ని సక్సెస్ అవుతాయి ఎన్ని కావు అని చెప్పేసి. 4 పనులు వచ్చేసి కంప్లీట్ అయిపోయినాయి. ఒక పనిలా ఒక ఆటంకం అయితే కలిగింది. అది ఏంది అనేది నేను వీడియోలో చెప్తలేను, ఎందుకంటే అది దాని మీద ఒక పెద్ద వీడియో అయితే రాబోతుంది. అది ముందు తెలుస్తుంది మీకే. బట్ హైదరాబాద్ వచ్చినందుకు ఎవ్రీథింగ్ సార్టెడ్, అన్ని పనులు అయితే అయినాయి. ఫస్ట్ వచ్చేసి జిప్ గ్రావిటీకి పోయినాం, అది సక్సెస్ అయింది. ఐఫోన్లో బ్లాగ్ షూట్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు వచ్చేసి సలాడ్ వచ్చింది, అది రాగానే సగం అయిపోయింది. డిన్నర్ చేసి ఇంటికి పోవాలి. ఈరోజు బ్లాగ్ ఎడిటింగ్ అయితే కాదు, ఎందుకంటే మళ్ళీ రేపు ఎర్లీ మార్నింగ్ 5:30కే మనం మళ్ళీ హైదరాబాద్ అయితే రావాల్సి ఉంటుంది. సో ఇప్పుడైతే డిన్నర్ చేద్దాం. కొబ్బరి తెత్తలేరు జల్దీ తిందామంటే. బిర్యానీ అయితే వచ్చేసింది. ఎట్లుంది రా విజయ్? జింగా ఎట్లుంది? డెంపి ఎట్లుంది అన్న? నాకైతే మస్తు అనిపిస్తుంది ఏందిరా చెప్పడం ఏం లేదు. డిన్నర్ వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయింది. బట్ ప్రాబ్లం ఏంటి అంటే బిల్ కట్టడానికి నా దాంట్లో పైసలు లేవు, యూపీఐ లిమిట్ అయిపోయింది. అండ్ అన్న ఫోను కార్లో మర్చిపోయిండు. ఇంకో విషయం ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి పర్స్ మెయింటైన్ చేసిన అలవాటు లేదు. అన్న మెయింటైన్ చేస్తారు కానీ తీసుకురాలేదు. డిన్నర్ వచ్చేసి గైస్ కంప్లీట్ అయితే అయిపోయింది. మన కార్ వచ్చేసి ఇక్కడ పార్క్ చేసింది. వీళ్ళు లంగా ఒక లాస్ట్గా పెడతారు కదా ఇత్తులు, అవిటిని కబ్జా చేసిండు. ఏదిరా ఇగో మొత్తం జేబ్ అంతా నింపినరా. ఇగో దూసం తెచ్చినారా వీడు తెల్ల ఏరుకొచ్చింది. ఇంకా స్మార్ట్. ఇక్కడ నుంచి కరెక్ట్ మన ఇంటికి ఏరనీకి 1 గంట టైం అయితే పడుతుంది. అండ్ 12:30 అవుతుంది కావచ్చు పండుగ వరకు. మళ్ళా వీటిని ఫుటేజ్ అన్నింటినీ షూట్ చేసినవి కాపీ చేయాలి పీసీలో. ఎర్లీ మార్నింగ్ 5:30కి మళ్ళీ వెళ్ళాలి. బాయ్ బృందావన్, రేపు కలుద్దాం.
ఫైనల్లీ గైస్ ఇప్పుడే ఇంటికి అయితే వచ్చేసినాం. ఇంటికి వచ్చేసరికి టైం మీరు చూడొచ్చు ఎంత అవుతుందిరా, 12:20 అయితే అవుతుంది. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కావచ్చు. రేపు మార్నింగ్ మళ్ళీ 5:30కి హైదరాబాద్ అయితే వెళ్ళాలి. ఇప్పుడు మనం ఈరోజు షూట్ చేసిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని వీడు కాపీ అయితే చేస్తుండు. ఆ తర్వాత ఈ ఐఫోన్ నుంచి మన విండోస్ పీసీలకు ఏ విధంగా ఫైల్స్ అన్నింటినీ ట్రాన్స్ఫర్ చేయాలి అంటే వ్లాగ్ మనం ఐఫోన్ తీసుకున్నప్పటి నుంచి దీంట్లోనే షూట్ చేసిన అన్నట్టు అవి ఎట్లా ట్రాన్స్ఫర్ చేయాలి ఇంకా అనేది చూడాలి. ఆ తర్వాత పోయి పండుకుంటాం. ఇక మార్నింగ్ 5:30 లేచి మళ్ళీ లెట్స్ గో అనాలి. ఇది ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ మీ కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారు, వీడియోస్ చూస్తుర్రు, సపోర్ట్ చేస్తుర్రు అని చెప్పేసి ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ అయితే చేసిన కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ అయితే చేయండి. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో ఇంకో క్రేజీ వ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. వీడియోస్ అన్నింటినీ మూవ్ చేసి పోయి పండుకుందాం అనుకున్నాము. బట్ ప్రాబ్లం వచ్చేసి ఏమైందంటే వీడియోస్ అలా మూవీ అయ్యగానే డిలీట్ అయిపోయినాయి అన్నీ. అంటే ఫోల్డర్కే ఎగిరిపోయింది. మళ్ళీ ఒక సాఫ్ట్వేర్ ఉంది ఫిల్మోరా వాళ్ళది, అది యూజ్ చేసి అన్నిటిని రికవర్ చేసి మళ్ళీ ఒక ఫోల్డర్లో అయితే సేవ్ చేసినాం. అవన్నీ ఎగిరిపోగానే ఆ వ్లాగ్ మొత్తం గయా, మన మూమెంట్స్ మొత్తం గయా అనిపించింది. బట్ రికవరీలో ఆల్మోస్ట్ అన్నీ దొరికినాయి. ఒక్క వీడియో 2 వీడియోలు దొరకలేదు, మిగిలిన అన్ని వీడియోలు దొరికినాయి. మెయిన్ అన్బాక్సింగ్ వీడియో దొరికింది. సో హ్యాపీ ఫర్ దట్. అండ్ టైం వచ్చేసి మీరు చూడొచ్చు 1:48 అయితే అవుతుంది. సో ఇప్పుడు ఇక ఫటాఫట్ దీన్ని క్లోజ్ చేసేసి వెళ్తున్నాం కిందకి. బాయ్ బాయ్.